Hello guys, welcome to my YouTube channel. In today's video we are going to discuss about banking current affairs of April first week. So if you are preparing for banking, April nunchi current affairs chala important. April, May, June, July, August, September 6 months current affairs are very important. In October, November we are going to have a mains. So don't skip this video if you are a banking aspirant because this is very important. And ఒక్కసారి ఈ వీడియో చూసాక వన్స్ యూ గో ఫర్ ఎనీ వీక్లీ కంపైలేషన్ ఆర్ మంత్లీ కంపైలేషన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు రిటైన్ ద ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. RBI extends export credit relief till 30 June in response to West Asia crisis. సో వెస్ట్ ఏషియాలో ఇప్పుడు వార్ నడుస్తుంది కదా, ఆ వార్ వల్ల ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి చాలా లాసెస్ వస్తున్నాయి. ప్రాపర్గా ఎక్స్పోర్ట్ అవ్వకపోవడం, ఎప్పుడైతే బయర్ కొంటే అప్పుడే ఇక్కడ ఎక్స్పోర్టర్స్కి ప్రాఫిట్ వస్తుంది. సో అక్కడ బయర్ కొనకపోతే అసలు రీచే అవ్వకపోతే ఈ స్టక్ అయిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. సో అందుకు ఆర్బీఐ ఎక్స్టెండ్ చేసింది 30 జూన్ వరకు. ఏంటి ఎక్స్టెండ్ చేసింది? allows pre and post shipment credit export credit tenures to run for up to 450 days. సో ఇప్పుడు పర్టిక్యులర్ ప్రోడక్ట్ని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఆ బిజినెస్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మనీ వచ్చేంత వరకు ప్రీ అండ్ పోస్ట్ షిప్మెంట్ చేసిన తర్వాత ప్రీ షిప్మెంట్ పోస్ట్ షిప్మెంట్ కాస్ట్ అన్ని మనమే బేర్ చేయాలి. సో దానికి వీ టేక్ లోన్ ఫ్రమ్ ద మనీ, సో వీల్ టేక్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. సో ఆ లోన్ రీపే చేసే పీరియడ్, ఈ క్రెడిట్ బ్యాంక్కి రీపే చేసే పీరియడ్ ఎక్స్టెండ్ చేసింది. సో 450 డేస్ తర్వాత యూ కెన్ పే. 450 డేస్ వరకు బఫర్ టైం ఉంది. టైం ఏదైతే ఉందో అది 450 డేస్ వరకు ఉంది. ముందు మేబీ మనీ వచ్చిన తర్వాత ఎంతవరకు ఉందో అంతవరకు ఉండొచ్చు, కానీ ఇప్పుడు 450 డేస్ వరకు ఉంది. సో దిస్ డేట్ ఈజ్ దిస్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. 450 డేస్ వరకు ప్రీ అండ్ పోస్ట్ షిప్మెంట్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ టెన్యూర్ ఉంది. నెక్స్ట్, సో అక్కడి నుంచి మనీ ఈ పర్టిక్యులర్ ఎక్స్పోర్టర్కి రీచ్ అవ్వడానికి స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో అది 9 months. సో ఈ 9 months ఏమో 15 months వరకు వెళ్ళింది. సో ఆబ్వియస్గా వీళ్ళకి ఎప్పుడైతే మనీ వస్తుందో అప్పుడే వీళ్ళు పర్టికులర్ బ్యాంక్ ఆర్ వాట్ ఎవర్ ఎక్కడి నుంచి లోన్ తీసుకున్నారో దే కెన్ పే దట్ మనీ. సో వీళ్ళకి రావడము లేట్ వస్తుంది, సో వీళ్ళు పే చేయడం కూడా కొంచెం లేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ లైక్ ఆర్బీఐ ఈజ్ గివింగ్ దట్ స్మాల్ కొంచెం ధైర్యం ఇస్తుంది. సో యూ డోంట్ నీడ్ టు పే ఎవ్రీథింగ్ ఆన్ టైం. మీకు కొంచెం టైం ఉంది, ఎందుకంటే ఈ వార్ వల్ల మీకు కొంచెం ఎక్స్క్యూజెస్ ఉన్నాయి అని ఇది ఇచ్చింది. సో ఎప్పటి వరకు 30 జూన్ వరకు ఏవైతే ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ రిలీఫ్లో లోన్స్ తీసుకున్నారో వాళ్ళకే. ముందు మార్చ్ 31 వరకు ఉండేది, బట్ ఇది ఎక్స్టెండ్ చేసి 30 జూన్ వరకు, ఇంకా వార్ సాగుతుంది కదా, ఆగలేదు కదా, అందుకు 30 జూన్ వరకు ఎక్స్టెండ్ చేసింది. సో 450 days ఇస్ ఇంపార్టెంట్. 9 months స్టాండర్డ్ టైం 9 months, ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది 15 months. ఎప్పటి వరకు లిమిట్ ఎంత వరకు? 30 జూన్ వరకు లోపు ఎవరైతే ఈ రిలీఫ్ని తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్, ఆర్బీఐ ఇంపోజెస్ 31.8 lakh పెనాల్టీ ఆన్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్టీఐ పెనాల్టీ వేసింది. ఎందుకు? విచ్ ఆఫ్ ద ఏ పేమెంట్ బ్యాంక్స్ మీద ఆర్బీఐ పెనాల్టీ వేసింది అని ఒక క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఈస్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఎందుకు? నాన్ కాంప్లైన్స్ విత్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ నార్మ్స్. సో ఫైనాన్షియల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించింది. నెక్స్ట్, ఆర్బీఐ టైటన్స్ ఈసీబీ రిపోర్టింగ్ నార్మ్స్ 7-day డెడ్లైన్ ఫర్ ఆథరైజ్డ్ డీల్ కేటగిరీ. ఏడీ కేటగిరీ 1 అంటే ఆథరైజ్డ్ కేటగిరీ 1 బ్యాంక్స్. సో ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ బ్యాంక్స్. సో ఏంటిది అంటే ఈసీబీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది, అయితే నేను లోన్ తీసుకోవాలనుకున్నాను. ఇండియన్ బ్యాంక్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ లోన్ ఇస్తున్నాయి, అదే ఫారెన్ బ్యాంక్స్ చాలా తక్కువ లోన్ ఇస్తుంది అనమాట. సో అప్పుడు నేను ఫారెన్ వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను లోన్ తీసుకున్నాను.
ఈ మధ్యలో ఉండి నడిపేదంతా ఎవరు? బ్యాంక్. సో అక్కడి నుంచి నేను లోన్ తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే దే ఆర్ గివింగ్ మనీ ఫర్ చీపర్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ చీప్ ఉన్నాయి, అందుకని నేను తీసుకున్నాను, తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత బ్యాంక్కి కొంచెం ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది 7 days లోపు ఆర్బీఐకి ఇచ్చేయాలంట. సో ఇది డెడ్ లైన్. వితిన్ 7 days ద బ్యాంక్ షుడ్ రిపోర్ట్ టు ఆర్బీఐ. ఇది ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ April 1 నుంచి ఈ డెడ్ లైన్ అయితే చేశారు, 7-day డెడ్ లైన్. నెక్స్ట్, ఆర్బీఐ అప్రూవ్డ్ acquisition of 74% stake in RBL Bank. So RBL Bank is a private bank in India. So RBL Bank లో 74%. సో ఏదైనా బ్యాంక్ మ్యాక్సిమం ఎంత? 74% తీసుకోగలదు. సో 74% స్టేక్ తీసుకుంది, ఎక్విస్ట్ చేసుకుంది. సో ఏ బ్యాంక్ అది? ఎమిరేట్స్ ఎన్బిడి. సో ఎమిరేట్స్ యుఏఈ బ్యాంక్, ఎమిరేట్స్ బ్యాంక్ ఇది 74% స్టేక్ తీసుకుంది. సో దీనికి 74% స్టేక్, ఇది స్టేకే తీసుకోగలదు, కానీ 26% ఇంకా ఇండియా దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్, మ్యాక్సిమం కూడా 74%. ఏదైనా ఫారెన్ బ్యాంక్ 74% మాత్రమే ఇండియాలో ఉన్న ఒక బ్యాంక్లో ఎక్వైర్ చేసుకోగలదు, అంతకుమించి చేసుకోలేదు. నెక్స్ట్, IRDAI designates 3 systemically important insurers for financial 2026. ఫైనాన్షియల్ ఇయర్ 2026కి ఏ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ మంచి పొజిషన్లో ఉన్నాయి? ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, డిఫికల్ట్ టు ఫెయిల్. అంటే LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, వినో, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, NIACL, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ 3 ఇంపార్టెంట్. సో ఒక 5 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డెసిగ్నేటెడ్ ది డొమెస్టికల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్, that type of questions may be asked. Or whatever, who designated, either RBI designated or IRDAI designated, అంటే IRDAI designated. నెక్స్ట్, మూడీస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్. సో ఈ వార్ వల్ల, దీనివల్ల ఈ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో అది 6% వచ్చింది, జీడిపి ఫోర్కాస్ట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2027. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ సర్జ్ కూడా 2.4% ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద జీడిపి గ్రోత్. నెక్స్ట్, RBI proposed new BC ఫ్రేమ్వర్క్, బిజినెస్ కరెస్పాండెంట్ ఫ్రేమ్వర్క్. సో ఇదేంటి? ముందు బిజినెస్ ఫెసిలిటేటర్ మోడల్ ఉండేది. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ హెల్పింగ్ ద రూరల్ ఏరియాస్లో ఈ స్మాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదే ఈ బిజినెస్ ఫెసిలిటేటర్. ఈ మోడల్ మొత్తం ఇప్పుడు అబాలిష్ చేసేసారు, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కొత్త మోడల్, కొత్త ఫ్రేమ్వర్క్ వచ్చింది. అదేంటిది? BC అంటే బిజినెస్ కరెస్పాండెంట్. సో ఇందులో 2 ఉన్నాయి, 2 టైప్. ఒకటి BC బిజినెస్ బ్యాంకింగ్ అవుట్లెట్, ఇంకొకటి బ్యాంకింగ్ టచ్ పాయింట్. సో ఇది బ్యాంక్ బ్రాంచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో అక్కడ బ్యాంక్ పెట్టడం అంత ఎకనామిక్ కాదు. సో అంత ఒక బ్యాంక్ కట్టి అందులో అన్నీ చేస్తే అంత ఎకనామిక్ కాదు. సో కానీ రూరల్ ఏరియా వరకు బ్యాంకింగ్ ఉండాలి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. సో వాట్ ఎవర్, దీనికోసం ఈ స్మాల్ బ్యాంకింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంకింగ్ అవుట్లెట్స్ అంటారు. సో దే హ్యావ్ ఫిక్స్డ్ లొకేషన్, వాళ్ళకి అక్కడ ఒక లొకేషన్ ఉంటుంది. లైక్ హౌ వీ హ్యావ్ మీ సేవ, అలా ఒక ఫిక్స్డ్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటాయి. లైక్ అక్కడ ట్రాన్సాక్షన్స్ కానీ, అకౌంట్ ఓపెనింగ్ కానీ, KYC కానీ, ఎవ్రీథింగ్ విల్ గో దేర్. అది ఒక చిన్న బ్యాంక్ లాగా ఉంటుంది, అంత పెద్ద బ్యాంక్ కాదు. ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ బ్యాంక్. ఓకే, సో ఒక బ్యాంక్ బ్రాంచ్ అవ్వాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏముండాలి? 1 డేలో 4 days ఓపెన్ చేసి ఉండాలి, 5 days వీక్లో ఓపెన్ చేసి ఉండాలి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో మినిమం రిక్వైర్మెంట్ టు బీ ఏ బ్యాంక్ బ్రాంచ్. ఇలా ఒక బ్యాంక్ బ్రాంచ్ అయి ఉండాలంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? 5 hours a day, 4 days a week, దే విల్ కన్ఫ్యూజ్. 1 డేలో 4 hours ఓపెన్ చేయాలి, వీక్లో 5 days, సాటర్డే సండే హాలిడే, అట్లా 5 days 4 hours. నెక్స్ట్, BC బ్యాంకింగ్ టచ్ పాయింట్. సో
ఇది ఈ బ్యాంకింగ్ అవుట్లెట్ కంటే కొంచెం చిన్నది, లైక్ స్మాల్ ఏటీఎమ్స్ కానీ అట్లా ఏవైనా ఒక విలేజ్లో. సో ఇది బ్యాంకింగ్ అవుట్లెట్ కంటే చిన్నది, సర్వీసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఈ బ్యాంకింగ్ ఫారెన్ బ్యాంక్స్కి ఈ బ్యాంకింగ్ టచ్ పాయింట్ ఫెసిలిటీ లేదు. ఓన్లీ బ్యాంకింగ్ అవుట్లెట్ దే కెన్ అవైల్, నాట్ ఫర్ బ్యాంకింగ్ టచ్ పాయింట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ డస్ నాట్ హ్యావ్ బ్యాంకింగ్ టచ్ పాయింట్ అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, foreign banks, scheduled banks, that type of options will be given. You have to choose the foreign banks. Next, RBI cancels license of Shirpur Merchants Cooperative Bank. Which of the following cooperative bank license has got cancelled? That they may ask question like that, or they may not ask. Or is this Shirpur Merchant Cooperative Bank is from which state? It is from Maharashtra. The license cancel chestundi because they don't have proper capital ratio. నెక్స్ట్, సో అప్పుడు బ్యాంక్ వాళ్ళు అందరూ ఏమవుతారు, సో డిపాజిట్ ఇన్సూరెన్స్ డిఐజీజీసీ దట్ వన్ విల్ కమ్ అండ్ దే విల్ గివ్ దట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి దే గివ్ 5 lakh they will give that one. That comes under static part and you have to read that. Next, new ATM rules. సో ఏటీఎం ఛార్జెస్ ఇవన్నీ పెరిగిపోయినాయి. సో మెట్రో సిటీస్లో మంత్కి ఓన్లీ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అంట, ఫ్రీ 3 ట్రాన్సాక్షన్స్. ముందు యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ సెపరేట్గా కౌంట్ చేసేవాళ్ళు, ఏటీఎం బేస్డ్ ట్రాన్సాక్షన్స్ వేరేగా అదే మనీ విత్డ్రాల్స్ వేరేగా కౌంట్ చేసేవాళ్ళు. ఫస్ట్ యూపీఐతో కూడా యూ కెన్ విత్డ్రా మనీ, కానీ అది కౌంట్ చేసేవాళ్ళు కాదు, ఒక ట్రాన్సాక్షన్ లాగా అంత కౌంట్ చేసేవాళ్ళు కాదు. now everything comes under transaction only. సో ఇప్పుడు యూపీఐది కూడా కౌంట్ చేస్తూ, సో మెట్రో సిటీస్లో ఓన్లీ 3 ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ ఆర్ ఫ్రీ. అదే నాన్ మెట్రో సిటీస్ అయితే 5 ట్రాన్సాక్షన్స్. సో ఒకవేళ ఫ్రీ లిమిట్ అయిపోయింది, 3 ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి, అప్పుడు అగైన్ యూ వాంట్ టు 4th ట్రాన్సాక్షన్ చేశారు, దెన్ యూ హ్యావ్ టు పే 23 rupees penalty for financial transactions. So if it is non-financial transaction, then 10 rupees penalty. అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా ఊరికే చేద్దాం వెళ్తాయో లేదో అని చేసి ఆబ్వియస్గా ఫెయిల్ అయిపోతుంది ప్రాపర్ బ్యాలెన్స్ లేకపోతే. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ 1 rupee and if you want to send 100 rupees, then it will be a failed transaction. ఆ ట్రాన్సాక్షన్స్కి 25 rupees penalty. సో చెక్ యువర్ బ్యాలెన్స్ బిఫోర్ యూ ట్రాన్సాక్ట్ మనీ. నెక్స్ట్, మార్చ్లో యూపీఐ 2016లో వచ్చింది, ఇంట్రడ్యూస్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్లో హయ్యెస్ట్ వాల్యూ, హయ్యెస్ట్ వాల్యూమ్ మార్చ్లోనే రికార్డ్ అయ్యాయి. నెక్స్ట్, ఇది ఆర్బీఐ క్యాప్ నెక్స్ట్ నెట్ ఓపెన్ ఫారెక్స్ పొజిషన్ అట్ 100 million per day. సో ఏంటంటే బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ డాలర్స్లో, ఫారెన్ మనీ డాలర్స్లోనే కదా మనం అంతా కౌంట్ చేస్తాం, డాలర్స్నే ఇప్పుడు ఒక చాక్లెట్స్ అనుకుందాం, ఆర్ షర్ట్స్ అనుకుందాం, వాట్ ఎవర్, ఏది పెన్సో బుక్సో వాట్ ఎవర్ ఏది కావాలంటే. బ్యాంక్ ఒక 10 books కొనింది, లైక్ $10 కొనింది. ఎన్ని అమ్మిందంటే ఇట్ సోల్డ్ ఓన్లీ 5. ఈ రిమైనింగ్ ఏంటి, ఇంకా ఒక 10 books కొని ఈ 5 booksే ఇట్ అమ్మగలిగింది. సో $10 కొనింది, వచ్చాయి బ్యాంక్ దగ్గరికి, కానీ ఇట్ ఓన్లీ సోల్డ్ $5. ఓకే, అండ్ బ్యాంక్ దగ్గర ఇంకా ఎంత ఉంది, $5 మిగిలింది. దట్ విల్ బీ ద నెట్ ఓపెన్ ఫారెక్స్ పొజిషన్. సో మనం చిన్న నెంబర్స్లో మాట్లాడుకున్నాం, బట్ ఇది చాలా పెద్ద నెంబర్స్లో జరుగుతుంది. సో ఈ నెట్ ఓపెన్ ఫారెక్స్ పొజిషన్ ఏ బ్యాంక్కి అయినా సరే పర్ డే $100 million మాత్రమే ఉండాలి. ఇది ఇక్కడికి లిమిట్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, బ్యాంక్కి ఒక రోజులో ఒక $100 వచ్చినాయి. సో అది ఓన్లీ $50 సెల్ చేసింది. ఇట్ బాట్ $100 అండ్ ఇట్ సోల్డ్ $50. బ్యాంక్ దగ్గర ఒక $50 ఉండిపోయింది. సో నెక్స్ట్ డే, వాట్ ఇఫ్ ద డాలర్ వాల్యూ డ్రాప్డ్, దెన్ బ్యాంక్ విల్ గో ఇన్ టు లాసెస్. సో టు రెగ్యులేట్ దిస్,
నెట్ ఓపెన్ ఫారెక్స్ పొజిషన్. సో బ్యాంక్ దగ్గర ఎంత ఉందో వాట్ ఎవర్ లెఫ్ట్ విత్ బ్యాంక్ ఆఫ్టర్ బయింగ్ అండ్ సెల్లింగ్, దట్ ఈస్ కాల్డ్ నెట్ ఓపెన్ ఫారెక్స్ పొజిషన్. సో ఈ బయింగ్ సెల్లింగ్ ఈ మనీ రావడం అంతా ఇట్ ఈస్ త్రూ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ హౌ వీ గెట్ డాలర్స్. So for one day it is $100 million only, whatever bank it is. So this is the most important current affairs of the first week of April. In the next video I'll discuss the weekly current affairs, most important ones. And in the in the second week, third week, I'll keep on posting whenever the time is available for me. So if you like this video, please share, like, and subscribe. Okay, bye.